అందరు కూడా ఎక్కడున్న లేచి నిలబడండి. నీ జీవితంలో నీ రోగము, నీ వేదన, నీ బాధ అంతా దేవుడు ఆల్రెడీ హీల్ చేసాడని, ఇంకా దుఃఖము క్లోజ్ చేసాడని నీవు ఆయనకి స్తుతించటం మొదలుపెట్టాలి. అప్పులో అంటున్నావు, అప్పు తీర్చాడు ఆయన, నమ్మలేవా? నువ్వు నమ్మగలిగితే చూస్తావు కార్యాన్ని. బిడ్డ మారేడని నమ్ము. కుటుంబంలో పరిస్థితులు మార్పు చెందాయని నమ్మి నువ్వు ఆత్మలో స్తుతిస్తే కొత్త నాట్యం నీలో వస్తుంది. నువ్వు అనాదివి కాదు, బలమైన కోటగా దేవుడిని కడుతున్నాడు. నీ ప్రార్థన స్తుతిగా మారాలి. ఏది అడుగుతున్నావో అది పొందుకున్నావని నమ్ము. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నీకేది లేదో, పిల్లలు లేరని ఏడుస్తున్నాయేమో. అమ్మో, 2 పిల్లలైతే ఎలా చేయాలి? నేను ఒక బిడ్డను నేను చూసుకోవాలి, ఒక బిడ్డ నా భర్త చూడాలి, లేదా 2 బిడ్డలు ఎలా చక్క అయ్యే ఆలోచన చేయాలి ప్రార్థనలో. నీ శ్రమ నీకు దుఃఖముగా ఉండదు. అప్పుడు ఇంకా నేను పెళ్లి చేయలేకపోయాను, స్థిరపడలేకపోయాను, ఉద్యోగం లేదు, ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్నాను, నేను ఎలాగ దేవా అయిపోయింది. దేవా దేవుడిచ్చిన స్థితిని ఎలాగ ఉండాలో నువ్వు చూసుకోవాలి. ఆయన డోర్ ఓపెన్ చేస్తే ఎలాగ నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేస్తావు. నీకు ఆస్తి ఇస్తే ఎంత జ్ఞానముగా ఉండాలి, నీకు బిడ్డలు ఇస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి. నీకు సంపద ఇచ్చినప్పుడు, నీకు అర్హత ఇచ్చినప్పుడు ఎలాగ ఉండాలో శ్రమలో నీవు ఉండటం ప్రాక్టికల్ చేయాలి. నీ ప్రార్థన నిరీక్షణతో కూడిన స్తుతిగా మారాలి. నీ ప్రార్థన నిరీక్షణ, కృతజ్ఞత, స్తుతిగా మారాలి. ఏడ్చిన రోజులు అయిపోయినాయి. బలమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ ఇంట్లో శుభగడియలు వచ్చేసినాయి. తంబురు వాయించేవారు వాయిస్తారు, పిల్లను గ్రో వాయించేవారు వాయిస్తారు. నీ ఇంట్లో శుభగడియలు ప్రారంభం. నీ హృదయంలో శుభగడియ ప్రారంభం. నీ చేతి పనులు శుభగడియ ప్రారంభం. నీ గర్భసంచిలో శుభగడియ ప్రారంభం. నీ వ్యాపారంలో శుభగడియలు ప్రారంభం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.